కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించి తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఇంతవరకు ఏమీ డీటెయిల్స్ ఇవ్వలేదు. భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ మనకు అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? దాదాపుగా పరిస్థితి అయితే చాలా క్రిటికల్ గానే ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆసుపత్రి వర్గాలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ చెబుతున్నటువంటి మాట పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉంది అనే విషయం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడారు, అలాగే కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా ఆయన్ని హైదరాబాద్ తరలించేటువంటి ఆలోచన కూడా చేద్దామని చెప్పారు. కానీ పరిస్థితిని గమనించినటువంటి డాక్టర్లు ప్రస్తుతం హైదరాబాద్ తరలించడం కూడా అంత శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని చెప్తున్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు అన్న విషయం అర్థమవుతోంది. ఎందుకంటే చాలా మ్యాసివ్ స్ట్రోక్ అనేది వచ్చిందన్న విషయం అర్థమవుతోంది. ఎందుకంటే నిన్న ఉదయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో చాలా క్లియర్ గా ఆయన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, రాబోయేటువంటి కాలంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఆ సందర్భంలో మీడియాతో కూడా మాట్లాడినటువంటి నాగిరెడ్డి కేవలం పదవుల కోసం తాను ఎటువంటి తాపత్రయం పడటం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంతరంగిక సమావేశాల్లో కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. వైపు గంగులకు సంబంధించిన కుటుంబ సభ్యులకి మంచి పదవులు వస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరినా కూడా తనకి ఇంకా తన కానీ తన కుటుంబ సభ్యులు కానీ మంత్రి పదవులు కానీ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కానీ లభించకపోవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది పార్టీ వర్గాల్లో. దాని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అంటే పొలిటికల్ గా కొంత స్ట్రెస్ ఉంది. దాంతోపాటు 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రచార సభలో భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఇంటికి వెళ్లేటువంటి క్రమంలో అర్ధరాత్రి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎన్నికల కంటే ముందే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేటువంటి క్రమంలోనే ఆమె చనిపోయారు. అప్పటి నుంచి కూడా నాగిరెడ్డి కొంత డిప్రెషన్ లోనే ఉన్నారు. అప్పటి నుంచి తాను కోలుకోలేకపోయినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ లో టీవీ నైన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన తనకి దాదాపుగా ఒక చెయ్యి విరిగిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి తాను ఇంకా ఇప్పటి వరకు మనిషిని కాలేకపోతున్నాను అని చెప్పినటువంటి విషయం. ఎందుకంటే వారిద్దరి ప్రేమ వివాహం అప్పట్లో పెద్ద సంచలనం, రాజకీయ వర్గాల్లో దాదాపుగా పెద్ద సంచలనాత్మకమైనటువంటి విషయం వీరిద్దరి ప్రేమ వివాహం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం, ఆ తర్వాత శోభా నాగిరెడ్డిని భూమా మర్చిపోలేకపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరడం, ఇవన్నీ కూడా భూమా మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని గురి చేశాయని చెప్పొచ్చు. ఆ ఒత్తిళ్లే ఇప్పుడు బహుశా ఆయన చాలా సివియర్ మ్యాసివ్ హార్ట్ అటాక్ కి దారితీశాయని కూడా మనం భావించడానికి ఆస్కారం ఉంది. సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. భూమాకి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు, ఆయన అనుయాయులు, ఆయన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటారు నంద్యాల ఆసుపత్రికి. అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరిలో కూడా ఎక్కడ ఒక పాజిటివ్ ఇండికేషన్ అనేది కనిపించట్లేదు. ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే సర్వత్రా నెలకొని ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక ఎమ్మెల్యే భూమా కూతురు అఖిలప్రియతో కూడా మాట్లాడారు, పరిస్థితిని తెలుసుకున్నారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గానే ఉంది అన్న విషయం అర్థమైంది. అలాగే భూమా మామ ఎస్వి సుబ్బారెడ్డితో కూడా మాట్లాడారు. ఆయన నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. పరిస్థితిని స్వయంగా మానిటర్ చేస్తున్నప్పటికీ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. కర్నూలులో ఇదొక పెద్ద రాజకీయ పరిణామంగా భావించవచ్చు. అలాగే రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రజెంట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. రేపు బడ్జెట్ జరుగుతున్నటువంటి సందర్భంలో, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ బడ్జెట్ రేపు ప్రవేశపెట్టాలి. కాబట్టి స్వయంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పరిస్థితులను కూడా మానిటర్ చేస్తున్నారు. పరిణామాలు ఏ రకంగా టర్న్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని. మురళీకృష్ణ, రీసెంట్గా మీరు భూమా నాగిరెడ్డి తోటి ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ ప్రోగ్రామ్ చేశారు. మాకేదైనా బ్యాక్ ఛానల్ ఇన్ఫర్మేషన్, ఆయన హెల్త్ గురించి మీతో ఆఫ్ ద కెమెరా ఏమైనా మాట్లాడారా? ఇంతకుముందు ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, 1-2 సార్లు ఆయనకి స్ట్రోక్ వచ్చిన విషయానికి సంబంధించి కానీ, ఆయన ఈ మధ్య కొంచెం డీలా పడ్డ విషయానికి సంబంధించి కానీ మీరేమైనా అడగడం, ఆయన ఏమైనా చెప్పడం లాంటివి ఏమైనా జరిగిందా? ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చాలా తన మనసులో మాటను బయటపెట్టారు. అఖిలప్రియకి సంబంధించిన వ్యవహారం, అఖిలప్రియ ఎమ్మెల్యేగా సెటిల్ అయినప్పటికీ కుమారులు చేతికొచ్చి కూడా పూర్తిగా యాక్టివ్ కాలేకపోతున్నారు అనేటువంటి ఒక బెంగ ఆయనలో ఉంది. పొలిటికల్ గా జరిగినటువంటి పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. హెల్త్ కి సంబంధించి కూడా శోభా నాగిరెడ్డి చనిపోయినప్పటి నుంచి భూమాలో ఆ రకమైనటువంటి వైబ్రేషన్ లేదు. ఆయన చాలా డల్ గా, చాలా డీలగా ఉంటారు. గతంలో చాలా అగ్రెసివ్ లీడర్ గా ఉండేటువంటి భూమా నాగిరెడ్డి
శోభానాగిరెడ్డి మరణం అప్పటి నుంచి కూడా చాలా డేలా పడ్డారని చెప్పొచ్చు. అదే పెద్ద దెబ్బ భూమాకి లైఫ్ లో. అప్పటి నుంచి కూడా ఆయన కొంత డిప్రెషన్ లోనే ఉంటూ వచ్చారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేటువంటి ప్రయత్నం, యాక్టివ్ గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపలగా ఆ పరిణామాలన్నీ కూడా ఆయన్ని తొలిచేస్తున్నాయని చెప్పొచ్చు. దాంతో పాటుగా పార్టీ పరమైనటువంటి విషయాలు, పొలిటికల్ గా వస్తున్నటువంటి ఒత్తిళ్లు, సొంత పార్టీలోనే ఉన్నటువంటి రాజకీయ విభేదాలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి చూపిస్తున్నాయి. దీంతో పాటుగా కుమారులు కొంత యాక్టివ్ కాలేకపోతున్నారు అనేటువంటి ఒక బెంగ కూడా భూమా నాగిరెడ్డికి ఉంది. ఇటీవల కాలంలో ఒక డైరీ ఫామ్ ని ఆయన స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని కూడా ఆయన ఆఫ్ ది రికార్డ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తాం, అక్కడ పాల డైరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొంత పాలు పెరుగు ఉత్పత్తి చేసేటువంటి ప్రోగ్రాము పెద్ద ఎత్తున చేయాలనుకుంటాం, కానీ అది కూడా అంత సక్సెస్ కాలేదు అనేటువంటి ఒక విషయం ఉంది. అంటే జరుగుతున్న పరిణామాలు అటు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఒత్తిళ్లు, రాజకీయంగా ఉండేటువంటి ఒత్తిళ్లు, కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు భూమా మీద పనిచేశాయని చెప్పొచ్చు. అందుకోసమే నిన్న రాత్రి దాదాపుగా పొద్దుపోయే వరకు కూడా వేలుకునే ఉన్నారు. పొలిటికల్ గా ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే సహజంగానే భూమా నాగిరెడ్డికి ఒక అలవాటు, తెల్లవారిన తర్వాత ఉదయం ఎర్లీ అవర్స్ లో లేచేటువంటి ఆస్కారం లేదు. 10-11 గంటల వరకు కూడా ఆయన లేవడు అనేటువంటి విషయం పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. ఎందుకంటే లేట్ నైట్ వరకు ఆయన మీటింగ్ జరిగేటువంటి సందర్భంలో కొంత తెల్లవారుజామున ఇమీడియట్ గా లేస్తారని చెప్పి కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ లోపలే నిద్రలోనే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. నిద్రలోనే వచ్చినటువంటి హార్ట్ అటాక్ మూలంగానే ఇమీడియట్ గా మెరుగైనటువంటి వైద్య సేవలు అందలేదా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. నంద్యాల తీసుకొచ్చిన డాక్టర్లు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొంత సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గానే ఉన్న విషయం అర్థమవుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనను అంబులెన్స్లో నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భూమా పరిస్థితిపై కుటుంబ సభ్యులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. అటు విజయవాడ సీఎం ఆఫీస్ నుంచి ప్రస్తుతం పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు భూమా ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. షాక్ టు హియర్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆఫ్ టీడీపీ మెంబర్ భూమా నాగిరెడ్డి గారు. స్పోక్ టు హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ అబౌట్ హిజ్ కండిషన్. ప్రేయింగ్ ఫర్ హిమ్ అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్త విని షాకు గురయ్యామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు టీవీ9 స్క్రీన్పై చూశారు. నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి 108 అంబులెన్స్లో ఆయనను తరలిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. ఆయన ఒక టీ-షర్ట్ అలాగే క్యాజువల్ ట్రౌజర్ ప్యాంట్ వేసుకుని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళ సండే కావడంతో ఆయన చాలా క్యాజువల్గా ఉన్నారు. నిన్న లేట్ నైట్ వరకు ఆయన ఈ పొలిటికల్ డిస్కషన్స్తోనే కార్యకర్తలతో గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ టైము తెలియరావాల్సి ఉంది. ఆయనకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సో డాక్టర్లు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు కానీ మీడియాకు కానీ వెల్లడించట్లేదు. కానీ తీవ్రమైన గుండెపోటుతోటే ఆయన హాస్పిటల్కు వచ్చారు అన్న వార్తను మాత్రం ధృవీకరిస్తున్నారు. సో డీటెయిల్స్ అందాల్సి ఉంది. అహోబిలంలో ఉన్న కూతురు భూమా అఖిలప్రియ నంద్యాలకు విషయం తెలియగానే బయలుదేరి వచ్చారు.